హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను వరలక్ష్మి వ్రతం 3వ వారం చేసుకున్నాను. వీడియో అయితే కొంచెం బిట్స్ అయితే తీసాను, కానీ కంప్లీట్ వీడియో అయితే పెట్టలేకపోయానండి. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం ఉంది, దానివలన అంటే అటు ఇటు కొంచెం బిజీ అయ్యి వీడియో పోస్ట్ చేయలేదు. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో. అంటే నేను ఎలా చేసుకున్నాను అని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఇవైతే నేను రెడీమేడ్ కొనుక్కున్నాను, ఈ వెనక సర్కిల్ బన్ ఇవన్నీ. తర్వాత వచ్చేసి నేను వీటికి సపరేట్గా డెకరేట్ చేసుకున్నాను. నా దగ్గర ఫస్ట్ వేరే మూర్తి ఉంది, ఫేస్ ఉంది. కాకపోతే అది వచ్చేసి చిన్నదయ్యి కొబ్బరికాయ కట్టేటప్పటికి, కలశాన్ని కట్టేటప్పటికి ఇబ్బంది అవుతుంది, అంటే కంఫర్టబుల్గా అనిపించలేదు. సో అన్నమాట, ఇది సపరేట్గా తీసుకున్నాను. ఫేస్ వచ్చేసి జర్మన్ సిల్వర్ అండి. ఈ బన్ వచ్చేసి తీసుకున్నాను, వాళ్ళు ఇచ్చే లేస్ అనమాట, బాగాలేదు. నా దగ్గర ఉన్న లేస్తో పూసలతో నేను ఇలా డెకరేట్ చేసి బ్యాక్ సైడ్ అనమాట అమ్మవారికి ఇలా కొప్పు అంటారు కదా, అలా దాన్ని బన్ వచ్చినట్టుగా డెకరేట్ చేశాను. ఇంకోటి ఏంటంటే వీడియో తీయడం కూడా నేను కొంచెం రివర్స్లో తీసానండి. అది మీకు ఇలా కనిపిస్తుంది. కొన్ని దగ్గరలో నాకు తీయటం సరిగా రాలేదు. అంత మేకింగ్ వీడియో పెడదాము అంటే నాకు సెట్ కాలేదండి, కుదరలేదు. సో రెడీ చేశాక తీయాల్సి వచ్చింది. అన్నిన్ని చేసేస్తాను, కానీ వీడియో తీయడం అంటే అదంతా పెద్ద ప్రాసెస్ కదండి, చేయలేమన్నమాట. సో రెడీ చేశాక తీసాను. ఫేస్కి వచ్చేసి ఇలా, ఇది జర్మన్ సిల్వర్, వాళ్ళే ఎల్లో కలర్ది వచ్చేసి అంతా వాళ్ళు వేసి ఇచ్చిందే. కాకపోతే కిరీటం దగ్గర వచ్చేసి ప్లెయిన్ అనిపించింది. కొంచెం కుందన్ సై పెట్టి కొంచెం డెకరేట్ చేద్దాం అనిపించి చేశాను. ఇలా చేశాను అనమాట. ఇది నా దగ్గర ఉన్న కాసు హారం అండి, అది కొంచెం జ్యువెలరీ కూడా నేను సేల్ చేస్తున్నాను కదా, సో అందులో వచ్చింది. నాకు అది బ్రేక్ అయిందనమాట, చిన్నది విరిగిపోయింది. మళ్ళీ వాపస్ పంపిద్దాము అంటే కుదరలేదు. సో వచ్చేసి వెనకాతల రౌండ్ చక్రం ఉంది కదా, దానికి మౌల్డ్, ఫెవిక్రిలిక్ మౌల్డ్ ఉంటుంది కదా, దాంతో దాన్ని శుభ్రంగా ప్లెయిన్గా చేసేసి గోల్డ్ కలర్ పెయింట్ వేసి, ఫ్యాబ్రిక్ పెయింట్ అనమాట, కలర్ వేసి దానిపైన అనమాట ఇది ఇలా సర్కిల్గా పెట్టాను. చాలా అందంగా వచ్చింది. అది నిజంగా చక్రంలాగే వచ్చింది. అది ప్లెయిన్గా ఉన్నప్పుడు నేను కొనేది గోల్డ్గా ఉన్నది ఏంటంటే అది వంగిపోతూ ఉంది, దానికి అసలు బలం లేదు, డెలికేట్గా ఉంది. నాకు అలా నచ్చలేదు. సో ఇలా తయారు చేద్దాం అనిపించి చేశానండి. మొత్తం కిరీటానికి వచ్చేసి ఇలా అన్నీ పెట్టాను కుందన్స్తో. ఈ కుందన్స్, చిప్స్, నా దగ్గర ఉన్న వర్క్ మెటీరియల్ అంతా కూడా ఇలా యూజ్ చేశాను అనమాట. నేను వర్క్ చేసుకుంటాను బ్లౌజెస్కి ఆ మెటీరియల్ ఎక్కువే ఉంది నా దగ్గర. సో అది వచ్చేసి అలా పెట్టాను అనమాట. ముక్కు పుడక రౌండ్ పెట్టాను ఒకటి, ఇంకొకటి కొనేసి పెట్టాను అనమాట. తయారు చేశాను, అంత సెట్ అనిపించలేదు. సో అది కూడా మీకు వేరే అదే రూప్ చూపించేటప్పుడు చూపిస్తాను, అంటే విగ్రహం పెట్టినప్పుడు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి గోధుమ గడ్డి వేయడానికి ప్రాసెస్ అనమాట. కాఫీ కప్స్ అనమాట తీసుకున్నాను. ఇవి కలర్ఫుల్గా ఉన్నవైతే మనకి అంత లుక్ అనిపించదు, ప్లెయిన్ వైట్ అయితే బాగుంటాయి. బ్యాక్ సైడ్ ఇలా చిన్న హోల్ పెట్టే 2 హోల్స్ అనమాట పెట్టేసి వీటికి కోకోపీటును మట్టి కలిపాను అనమాట. ఒత్తి మట్టిలో అయితే రావండి. ఫస్ట్ అయితే వీటిని నానబెట్టుకోవాలి, 1 డే నానబెట్టేశాక వేయాలి. మట్టిలో అయితే కొంచెం గట్టిగా ఉంటుంది, సాయిల్ గట్టిగా ఉంటుంది కదా, రాదు. వస్తుంది కానీ అంత ఫ్రీ మూమెంట్ ఉండదన్నమాట. సో మనం వీటిల్లో వేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి కొంచెం కోకోపీట్ కూడా కలిపేసి వేసానమాట. చాలా బాగా వచ్చాయండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నేను ఇవి వచ్చేసి నేను 10 ఇయర్స్ నుంచి ఈ ప్రాసెస్ అనమాట. పండగలైనా ఏదైనా సరే నేను ఇలా వేయడం నాకు అలవాటు. ఫస్ట్ వచ్చేసి నాకు ఇది తెలియదు, కానీ నాకు మా బాబుకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యితే క్యూర్ అది ఇదవ్వడం కోసం అనమాట, తక్కువ ఉందా అంటే వాటి కోసం డాక్టర్ మళ్ళీ సజెస్ట్ చేశారు వీట్ గ్రాస్ పౌడర్ పట్టు అని చెప్పేసి. కొంచెం ఎందులో నేను లిటిల్ బిట్ వేసి అంటే నాకు అప్పుడు ఐడియా వచ్చి నేను వేసాను అనమాట. సో ఇది అయిపోయాక మనం దీన్ని యూజ్ చేయొచ్చు, ఒక్క డెకరేషన్కే కాదు. ఇవి మనకి పండగ అయిపోద్ది కదా, పూజలు అయ్యేటప్పుడు 3 days తీసేస్తాం కదా, తీసేసాక కూడా మనం ఇది
జ్యూస్లా తీసి తాగొచ్చు. లేదు అంటే దీన్ని పౌడర్ కూడా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. మనకి బయట దొరుకుతుంది వీట్ గ్రాస్ పౌడర్, కానీ అంత పర్ఫెక్ట్గా అనిపించదు కదా. ఇదైతే వేస్ట్ అవ్వదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, అలంకరణకి చాలా బాగుంటాయి కూడా. అంటే తక్కువ రేట్లో మనకి అయిపోతాయి. పూలు తక్కువ ఉన్నాయి, మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేము అనేటప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటాయండి. నేను ఇప్పుడు 10 to 12 years నుంచి నేను ఇలాగే చేస్తాను. ఏ పండగకైనా సరే, శరన్నవరాత్రులకి కూడా నేను ఇలాగే వేస్తానండి. చాలా అందంగా ఉంటాయి. గ్రీన్ కదా, ఎంత బాగుంటాయండి, బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఇవి లక్షవారం, నేను అంటే సండే వేసాను, ఈవినింగ్ వేసాను. థర్స్డే అనమాట నాకు ఇంత బాగా వచ్చాయి అనమాట. సో నెక్స్ట్ శుక్రవారంకి అనమాట ఇలా వచ్చాయి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి అనంతపురం వెళ్ళామండి మార్కెట్కి. బాబాయ్ అసలు ఖాళీ లేదు, అసలు కంప్లీట్గా ట్రాఫిక్ ఫుల్గా ఆగిపోద్దండి ఇక్కడ సర్కిల్ వచ్చేసి. ఎందుకంటే రైతులు లోకల్ నుంచి పట్టుకొస్తారు. నెక్స్ట్ సిటీలో నుంచి కూడా చాలామంది మార్కెట్ కదా ఫుల్గా వస్తారు. హోల్సేల్ అంటే అమ్ముకునే వాళ్ళు కూడా, బయటికి అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కొని బయట అమ్ముతారు కదా, చాలా క్రౌడ్ ఉంటుంది. నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసాను, కొన్ని క్లిప్పింగ్స్. మా వారు వచ్చేసి దెబ్బలాడేశారు, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఫోన్ ఎవరైనా గుద్దేస్తే కింద పాడైపోతుంది. నెక్స్ట్ ఖాళీ లేదనమాట, ఎవరైనా పట్టుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి దెబ్బలాడారు. అందుకే ఎక్కువ తీయలేదనమాట ఇవన్నీ వీడియోస్ అన్నీ. అస్సలండి ఖాళీ లేదు, ఊపిరి ఆడలేదు. లోపలికి వెళ్ళేటప్పటికి కంప్లీట్గా ఫుల్ క్రౌడ్ అయితే ఉంది, జనం కిక్కిరిసి ఉన్నారనమాట. నేను కొంతవరకు వెళ్ళాను, మరి ఇంకా సాహసం చేయలేకపోయాను. కొన్ని మాత్రమే కొనుక్కున్నాను, చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయండి, చాలా. బయట అయితే రైతులు వాళ్ళ దగ్గర పండేవి పొలాల్లో పూసేవి తీసుకొచ్చి అమ్ముతారు. లోపలైతే మార్కెట్ ప్రకారంగా అమ్ముతారు, అంటే బయట నుంచి వచ్చే బెంగళూరు నుంచి వచ్చేవి అలాంటివన్నీ అమ్ముతారనమాట మనకి లోపల. సో నేను కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మా వదిన మా అత్తయ్య వచ్చేసి హెల్ప్ చేశారు కొంచెం. ఈ ఆకులు అనమాట, నేను బయట మనకి పార్కులో ఉంటాయి కదండి అశోక్ చెట్లు అంటారు. నేను అశోక్ చెట్టు అన్నాను, మా అమ్మమ్మ వచ్చేసి కాదు అనింది. అవి ఏం ఆకులో తెలియదు నాకు, అంత పర్ఫెక్ట్గా దాన్ని ఏం తెలియదు. అవి అలా బాగున్నాయి, గ్రీన్గా ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. మామిడాకులు కూడా చాలా రేట్ కదండి, అసలు కొనలేకపోయాము, కొన్ని మాత్రం తీసుకున్నాము. సో డెకరేషన్కి వచ్చేసి ఇలా పెట్టుకున్నానండి. నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే చేయలేదు, చేశానంటే నార్మల్గా పెట్టేశాను. చేస్తాననేటప్పుడు ఇంత పర్ఫెక్ట్గా చేస్తాను, లేకపోతే మామూలుగా చేసుకుంటాను. ఇది వచ్చేసి మా కారిడార్ అండి. ఇక్కడ బుద్ధుడిని వాళ్ళకి నేను ఇక్కడ కూడా అలంకరణ అంటే ఏదో చిన్న దండలు ఉంటే ఏవో పెట్టేదాన్ని. సో పూలు చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా పెట్టలేదు వాటిని. ఇక్కడికి వచ్చేసి బయట కారిడార్లో అంటే పువ్వులు గుచ్చగా మిగిలిపోయిన పువ్వులు, కొన్ని చిట్లిపోయిన పువ్వులు వచ్చేసి ఇలా రెక్కలు అనమాట చింపేసి ఇలా ద్వారానికి ఇటు అటు పెట్టాను. ఏ పండగకైనా సరే నేను ఇలాగే పెడతానండి, ఇలా చేస్తాను. నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. నేను వేసిన వీట్ గ్రాస్ వచ్చేసి కప్స్ అనమాట, ఇలా పెట్టుకున్నాను ఇటు అటు. పూజ రూమ్లో పెడతాను, మా కన్నయ్య దగ్గర పెట్టుకుంటాను, నెక్స్ట్ అమ్మవారి దగ్గర కూడా పెడతాను. మన ఇష్టమే, మనం ఎక్కడ పెట్టుకున్నా సరే చాలా అందంగా ఉంటాయండి. ఈ ఫ్లవర్స్ కూడా నేను కొనేసుకున్నాను, ద్వారం దగ్గర ఇటు అటు పెట్టినవి క్లాత్ ఫ్లవర్స్ అండి. ఎందుకంటే అన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ అయితే పెట్టలేము కదా. సో ద్వారం అయితే నాకు గుమ్మం అయితే ఫస్ట్ పేరెంటాలి కదా, నిండుగా ఉండాలి. సో అలా పెట్టుకున్నాను. ఇదిగోండి మా కన్నయ్య చాలా నిండుగా, అతను మాత్రం నాకు ఎప్పుడు పండగలు వచ్చేటప్పుడు నిండుగా అనిపించాలి. అక్కడ నిండుగా లేకపోతే నాకు ఏదో వెలితలా అనిపిస్తుంది. నార్మల్ డేస్లో అయితే దండ ఉంటుంది, ముత్యాల హారం ఉంటుంది, నార్మల్ క్లాత్ దండ ఉంటుంది. ఇలా ఏదైనా తిథులు అప్పుడు పండగలు అప్పుడు వచ్చేసి ఇలా అలంకరించుకుంటానండి. ఇది మా పూజారము. ఇది కూడా నేను మాల అనేది బయట కొనుక్కున్నాను, క్లాత్ మాలే. ఇది షార్ట్ వీడియోలో పెట్టాను నేను ఎలా దేవుడికి అలంకరించాను అని. ఇకండి కప్స్ చూసారా, ఇలా పెట్టుకున్నాను క్లాత్ వేసి. దానిపైన కప్స్ పెట్టేసరికి లుక్ బాగా వచ్చింది. పూజా రూమ్లో ఏంటంటే నేను 3 అంటే వెంకన్న బాబు, పట్టాభిషేకం, శివపార్వతులు ఈ 3 ఉంటారండి ఫొటోస్. నేను వాటినే పూజిస్తాను.
ఇటు అటు ఏంటంటే చిన్న చిన్న బొమ్మలు పెట్టుకున్నాను. ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే ఏదైనా పండగలప్పుడు గ్రహణం పడినా ఏదైనా చేసినా మొత్తం అంతా క్లీనింగ్ ఉంటుంది కదండి, అది ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది, చేయలేము. సో అందుకే అన్నమాట నేను ఇలా పెట్టుకున్నా. నాకు చాలా ఈజీగా ఉంటుందండి. నా పూజ రూమ్ కూడా నేను వచ్చేసి ఇలాగనే సింపుల్గా ఉండేటట్టుగా నేను డిజైన్ చేయించుకున్నాను. క్లీనింగ్కి ఫ్రీ మూమెంట్ ఉంటుందండి. మందిరం కంటే నాకు ఇదే కంఫర్టబుల్గా అనిపించింది, ఇలా చేసుకున్నాను. మా అన్నయ్య వాళ్ళది కూడా సేమ్ ఇలాగనే చేయించాను. చాలా బాగుంటుందండి, అందంగా, చాలా అందంగా కనిపిస్తాడు దేవుడు. నాకు చాలా నిండుగా కనిపిస్తాడు. ఎంత బాగుంది. ఆ తోమాలు కూడా నేను స్టార్టింగ్లో మీకు షార్ట్ వీడియోలో పెట్టాను. ఆ తోమాలు కూడా నేను చేశానండి. అది నా ఓనే. ఇదిగోండి అమ్మవారు వచ్చేసి ఇక్కడ ఎంత దీనిగా అలంకరించాను, అంత అందంగా అలంకరించాను. ప్లేట్లలో వేసే వాటిల్లో దీపకుందిలు పెట్టాను. ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేసి చిన్న చిన్న మూర్తులు ఉన్నారు కదా, అవి నేనే తయారు చేశానండి వాటర్ బాటిల్స్తో. అవి కూడా వీడియో అందులో పెట్టాను, యాడ్ చేశాను, చూద్దరు కానీ. నెక్స్ట్ ఇది ఆకులు పెట్టాను కదా, ఆకులు వచ్చేసి లావుగా దండగుచ్చాను కదా, ఈ దండ వచ్చేసి ఇలాగా స్క్వేర్గా ఒక కర్రలు పెట్టేసి ఇలా కట్టాను. చాలా అందంగా అనిపించింది అలా ఆర్చ్లా పెట్టడం వల్ల. అంతా అంటే మొత్తం అంతా ఫ్లవర్స్ అయ్యి చుట్టాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా, అంతా మధ్య మధ్యలో అన్నమాట పూలు పెట్టాను ఆర్చ్కి వచ్చేసి. ఇక్కడ పార్ట్స్ ఉన్నాయి కదా కుండలు, అవి కూడా నేను తయారు చేసినవి, తోమాల అవన్నీ కూడా. అంటే ఇప్పుడు కాదు, నేను ఒక 10 years బ్యాక్ తయారు చేసినవి అనమాట. ఎలిఫెంట్స్ కూడా, కింద ప్లేట్స్ ఉన్నాయి కదా చిన్న మూర్తుల కింద, ఆ ప్లేట్స్ కూడా నేను తయారు చేసినవే. అంటే ఇవి మనం ఒక ఖాళీగా ఉన్న టైంలో ఇలా తయారు చేసుకుంటే, ఏదైనా డిజైన్ చేసుకుంటే మనకి ఇలా యూజ్ అవుతాయి. దేనికైనా సరే ఇలా స్టోన్స్, కుందన్స్ అవి పెట్టేసి ఇలా నా దగ్గర ఉంటాయండి, ఉంచుకుంటాను. ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెంగా కొనుక్కుంటాను, అన్నీ ఒకేసారి కొన్నాం కదా. ఇవి అమ్మవారికి వేసే నగలైతే ఇగోండి ముక్కు పొడక పెట్టాను చూడండి. అమ్మవారికి వేసే నగలైతే అమ్మవారికి ఉంచేస్తానండి, నేను యూజ్ చేయను. చిన్న మూర్తులు ఉన్నాయి కదా, వాటికి వచ్చేసి మనం పెట్టుకునే నగలు వేయొచ్చండి. చున్నీలు మాత్రం కొత్త చున్నీలు అవి నేను వాటికి ఉంచేసాను. వాటికి వేసే జ్యువెలరీ మాత్రం నేను వాడిన జ్యువెలరీ అండి, మా పాప కోసం వాడిన జ్యువెలరీ. ఎందుకంటే అవి పూజకు సంబంధించి కావు, జస్ట్ షో పర్పస్ కాబట్టి. సో అలా చేశాను అనమాట. అమ్మవారు అయితే చాలా నిండుగా కనిపించారు. అమ్మవారికి ఒక చీర కట్టాను, అది అమ్మవారు పెట్టారు నాకు, ఆ చీర కట్టాను. అక్కడ పెట్టే చీర వచ్చేసి, చూపించే చీర వచ్చేసి మేము కొనుక్కున్న చీర అనమాట. అంటే అమ్మవారు పెట్టేది కాకుండా మనం కొనుక్కునేది అనమాట. అంటే మా హస్బెండ్ కొనేది అక్కడ అమ్మవారికి చూపించానమాట. ఇటు అటు బిందెలు పెట్టి, బిందెల్లో కర్రలు పెట్టానమాట. మా అన్నయ్య వాళ్ళు వుడ్ వర్క్ చేసుకుంటున్నారు, అక్కడ స్టిక్స్ ఉంటే తీసుకొచ్చి ఇలా ఆర్చలా చేశాను. అమ్మవారికి పెట్టే జడమాల్లో బిళ్ళలు కూడా నేనే ఇంకేం లేదు, అన్నీ నేను తయారు చేసినవే. సో ఫైనల్గా అమ్మవారు వచ్చేసి ఇంత అందంగా ఉన్నారు, కూర్చున్నట్టుగా ఉన్నారు. అందరూ వచ్చారు, బాగుంది, బాగా డెకరేట్ చేశారు అన్నారు. నేను ఎప్పుడు కూడా ఇలాగే తయారు చేస్తానండి. లాక్డౌన్లో కూడా కొన్ని అంటే బయటికి వెళ్ళకూడదు అది ఇది అన్నారు. ఆ టైంలో కూడా నా ఓన్ ఐడియాతో మల్లెపూలని, లోటస్ అని, పేపర్స్తో ఇలానే తయారు చేశాను అనమాట. బయటికి వెళ్ళడానికి వీలు కాదన్నారు కదా, ఆ టైంలో కూడా ఇంట్లో ఉన్న వాటితోనే డెకరేట్ చేసుకున్నాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ తయారు చేసిన వీడియో కూడా మీకు ఇందులో యాడ్ చేశానండి. అమ్మవారిని నేను పూజ చేసుకున్నది, అది వేరే ఛానల్లో పెట్టాను, ఇందులో కూడా మీకు పెట్టాను, లాస్ట్లో ఉంటుంది. కొన్ని ఫొటోస్ అయితే నాకు ఇలా తీయలేదు, మర్చిపోయాను. నిడువుగా తీసాను అనమాట. నిడువుగా తీయటం వల్ల నాకు ఇందులో యాడ్ చేయడం కుదరలేదు. ఆ ఫొటోస్ కొన్ని యాడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇంకా వచ్చేసి మా ఇంట్లో ఉన్నారు కదా మా గెస్ట్లు, వీళ్ళకి కూడా రెడీ చేశాను. వీళ్ళకి రెడీ చేసి, చిన్న చిన్న మూర్తులకి రెడీ చేసి, అమ్మవారిని రెడీ చేసి, పూజ గది అన్నీ రెడీ, అందరినీ బాగా అలంకరించాను. నా దగ్గరకు వచ్చేసరికి కాలు పీకేసాయండి. నేను ఇంకా రెడీ అవ్వలేకపోయాను. మామూలుగా అయినా సరే దేవుడికి అలంకరించడం అంటే ఇష్టము. నేను రెడీ అవ్వాలంటే నాకు చాలా
లేజీ అయిపోతాను. అమ్మ వాళ్ళది అయిపోయింది కదా అనుకుంటాను. సో వీళ్ళని కూడా రెడీ చేశాను అనమాట, వస్తారు కదా అందరూ చూడడానికని. ఇది వచ్చేసి అమ్మవారు బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను చేసిందనమాట, పూజ చేసిన వీడియో ఇది. జస్ట్ మీకు చిన్నగా చూపిద్దామని ఇలా ఈ వీడియో కూడా యాడ్ చేస్తున్నాను. ఆ క్లాత్ కొనేసి ఆర్టిఫిషియల్గా ఫ్లవర్స్ అవి కొన్ని పెట్టాను. ఇక్కడ కూడా చూడండి వీట్ గ్రాస్ ఎలా పెట్టాను. ఇవి ఏంటంటే ఈ టైంలోనే కాకుండా ప్రతి పండగకి, అంటే మన సంక్రాంతి అని, నవరాత్రులు అని, ఏ పండగకైనా, వినాయక చవితి అని, ఏ పండగకైనా బాగుంటాయండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా వీట్ గ్రాస్ అనేది. అవి నెక్స్ట్ వచ్చేసి అవి వేస్ట్ అవ్వవు. అవి పొడి చేసుకున్నా బాగానే ఉంటుంది. ఎండబెట్టి మనం దాన్ని జ్యూస్ చేసుకొని, పచ్చిగా ఉండేటప్పుడు జ్యూస్ చేసుకొని తాగేసినా బాగుంటుందండి. అంటే కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం ఏదైనా ఆకుకూర జ్యూస్, అంటే ఇప్పుడు డైటింగ్ అది చేస్తున్నారు కదా చాలామంది, ఫుడ్ నియమాలు పాటిస్తున్నారు కదా. సో అందులో అనమాట అది కొంచెంగా వేసుకొని తాగొచ్చు అనమాట. సో ఇలాగనమాట తయారు చేశాను బిఫోర్ లాస్ట్ ఇయర్ వీడియో, ఇయర్ది కాదు. నేను రెడీ చేస్తాను కానీ నేను రెడీ అవ్వడానికి అయితే రెడీ అవ్వలేను, టైం కూడా ఉండదు అండి, అంత టైం ఉండదు. ఇదండి ఇవి వచ్చేసి నేను బాటిల్స్తో తయారు చేశాను అన్నాను కదా. ఈ 4 బాటిల్స్ తీసుకొని 4 మూర్తులు తయారు చేశాను. మీకు ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. 2 వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెట్టాను. స్టిక్స్, తాడు అవి అన్నమాట, అవి పెట్టి కట్టేసి ఇలా పెట్టాను అనమాట. ఎందుకంటే ఇవి కూడా మనకి మనీతో ఏముండదండి. మనం ఇంట్లో మన చున్నీలు ఉంటాయి కదా, డ్రెస్ పై చున్నీలు, అవి మనం వేసుకునే నగలు. ఇవి వచ్చేసి దేవుళ్ళు అవి కాదు కదా, జస్ట్ షో పర్పస్ కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఎలా ఉంటాయంటే స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయండి, చాలా అందంగా కనిపిస్తాయి. ఆ ముత్యాల హారాలు కూడా మా బాబువి, ధోతి ఫంక్షన్ అయితే అప్పుడు తీసుకున్నాను 2 కూడా. సో ఇంట్లో ఉన్న వాటితోనే ఇంత చక్కగా రెడీ చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇలా టీపై పైన పెట్టాను ఒకసారి. అంటే మనం ఎక్కడ అంటే ఎన్ని బాటిల్స్ ఉంటే మన దగ్గర ఎన్ని ఇవి ఉంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కొన్ని వీడియో ఏంటంటే ఇలా నిడువుగా తీసాను, నాకు అంత ఐడియా లేదు. అది లాస్ట్ ఇయర్ది, నాకు అంత ఐడియా కూడా రాలేదు, తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదండి నాకు. ఏ పండగకైనా మా పూజ రూమ్ అయితే నేను ఎలా డెకరేట్ చేసుకుంటాను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానండి. లేట్ అయిపోయింది, ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల లేట్ అయిందండి. నేను ఈ సారీ వీడియోస్ కూడా పెట్టట్లేదు, కొంచెం హడావిడిలో ఉన్నాను. ఇంట్లో అన్నయ్య వాళ్ళది కదా గృహప్రవేశం, కొంచెం హడావిడంతా ఆడపిల్లలదే కదా, ఆ హడావిడిలో ఉండి వీడియో అనమాట పోస్ట్ చేయలేదు. సారీ వీడియోస్ కూడా పెట్టలేదు ఎక్కడా కూడా. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా బిజినెస్ కూడా చాలా బాగా సక్సెస్ అయ్యింది, దానికి కారణం మీరే. నేను డిలే చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇంట్లో వీలు పడక, కానీ శారీస్ పెట్టడం కుదరట్లేదు. సో నా బిజినెస్ అయితే సక్సెస్కి మీరే కారణం, ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను కదా. సో అదనమాట, నేను ఇక్కడి నుంచి వీడియోస్ పెడతా ఉంటాను. ఓకే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, చూసేయండి.